ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ త్రిత్వము తరువాతి 20వ ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించడానికి మనకిచ్చినటువంటి ఇట్టి మంచి అవకాశమును బట్టి సమయమును బట్టి దేవాది దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘమంతటికి పెద్దలకును సెక్రటరీ గారికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఏంటి? ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? నీవు ఆత్మీయ వస్త్రములు కలిగి ఉన్నావా? నీవు ఆత్మీయ వస్త్రములను కలిగి ఉన్నావా, లేక నీకు ఆత్మీయ వస్త్రములు ఉన్నాయా అనేటువంటి అంశమును గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఉండవలసినవి ఏంటి అని అంటే, తినడానికి ఆహారం ఉండాలి, నివసించడానికి గృహం ఉండాలి, అలాగే కట్టుకునటానికి మంచి వస్త్రములు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ మనిషి కానీ ఎవరు కానీ ఏ పని చేసినా దేనికోసము, ఎంత కష్టపడినా దేనికోసము అని గనక మనం ఆలోచన చేస్తే వీటి కోసమే. దేనికోసం? తినడానికి ఆహారం కోసం, ఉండడానికి ఇల్లు కోసం, కట్టుకోవడానికి మంచి వస్త్రముల కోసమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రస్తుత దినములలో మనము ఆలోచన చేస్తే ప్రజలు వస్త్రములకు ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటి దినాల్లో చాలామంది దేనికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు అని అంటే, కట్టుకునేటువంటి వస్త్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకప్పటి దినాలలో గనక మనం ఆలోచన చేస్తే, ఒకప్పటి దినములలో సరైనటువంటి వస్త్రాలు కట్టుకోవడానికి ఉండేవి కావు. చిరిగిపోయిన వాటినే మరలా కుట్టుకొని, మరలా చిరిగిపోతే మరలా కుట్టుకొని వేసుకున్నటువంటి దినములు ఆ దినాలు. కానీ నేటి దినాలలో దేవుడు మనుషులందరినీ కూడా బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు, బహుగా అభివృద్ధి పరిచాడు నేటి మానవ జీవితాన్ని, మనుషులకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కాబట్టి మనుషులందరూ కూడా ఈరోజు మనము చూస్తే ఆ నేటి దినాలలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు అని అంటే, ఒకప్పుడు ఏదైతే లేదో ఇప్పుడు దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే, వస్త్రముల విషయంలో ఎక్కువగా ఆ విషయాన్ని, ఆ ప్రాధాన్యతను మనము చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, వాళ్ళు కట్టుకుంటే దానికన్నా గొప్పది మనం కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన. కనుక వస్త్రములకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పక తప్పదు. ఒక వ్యక్తి యొక్క హుందాతనమును ఎలాగ మనం గమనిస్తాము అనంటే, అతను వేసుకున్నటువంటి వస్త్ర ధారణ చేత అతని యొక్క హుందాతనాన్ని మనము గుర్తించగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ మనము ఆలోచన చేస్తే చూడండి, వ్యక్తికి హుందాతనం ఇచ్చే వారు ధరించుకునే వస్త్రధారణ చాలా హుందాతనాన్ని మనిషికి ఇస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రతి అంశములో కూడా వస్త్రధారణ అనేది ఒక ప్రత్యేకమైన అంశమైంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకములో చాలామంది కూడా కొన్ని సంస్థల్లో కానీ కొన్ని ఉద్యోగాలలో కానీ చేస్తూ ఉన్న సందర్భంలో వారి యొక్క వస్త్రధారణ వేరువేరుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. చూడండి, నాసా వారు, అంటే అంతరిక్ష పరిశోధన చేసేటువంటి వారు అంతరిక్షంలోనికి వెళ్తూ ఉంటారు. వారిని ఆస్ట్రోనాట్స్ అంటారు. వారు ధరించేటువంటి ఆ వస్త్రధారణ చూస్తే అందరికన్నా భిన్నమైనటువంటి వస్త్రాలు వారు ధరిస్తారు. ఎందుకనంటే అంతరిక్షంలోనికి వెళ్తే ఆక్సిజన్తో ఉండేటువంటి సూట్ వాళ్ళు వేసుకోవాలి, అవునా కాదా?
కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సూటుని వారు ధరిస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకనంటే వారు వెళుచున్నటువంటి ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా సిద్ధపరచబడిన వాటిని వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ధరిస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే మనం ఆలోచన చేస్తే ఇదే విధముగా చూడండి, భూలోకములో ఉన్నటువంటి క్రైస్తవులు భూలోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయము కూడా ఉన్నది. కాబట్టి ఈ క్రైస్తవులు భూలోకమును విడిచి పరలోకమునకు వెళ్ళేటప్పుడు ప్రభువుతో విహరించేటప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి వస్త్రములను కలిగిన వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అంటే పరలోకంలో మనం ప్రభువుతో పాటు విహరించాలి అని అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణను మనము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణలు అని గనక మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో చాలా రకాలైనటువంటి వస్త్రాలను గురించి వివరించబడింది. కొన్ని సాధారణ వస్త్రాలు ఉన్నాయి, కొన్ని సార్థకమైనటువంటి వస్త్రాలు, వాటిలోనే కొన్ని ఆత్మీయమైనటువంటి వస్త్రాలు కూడా ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ముందుగా మనం ఆలోచన చేసి కొన్ని సాధారణమైనటువంటి వస్త్రాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటి అని అంటే ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినవి మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటి అని అంటే ప్రశస్తమైనటువంటి వస్త్రం. ఏంటది? సాధారణమైన వస్త్రాల గురించి చెప్తున్నాను. ఇదేంటి అని అంటే ప్రశస్తమైనటువంటి వస్త్రము. రెండవది బందీగృహ వస్త్రము. అంటే బందీగృహములో ఉండే వారి కోసం కూడా ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. బందీగృహ వస్త్రము ఇర్మియా 52:33లో మనము చూస్తాము ఈ విషయాన్ని. మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రాన్ని అయితే యెషయా 23:18లో మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మూడవదిగా చూస్తే పెండ్లి వస్త్రము. ఇది మత్తయి సువార్త 22:12లో మనము చూస్తాం. అలాగే ఒంటె రోమములు గల వస్త్రము మార్కు సువార్త 1:6 మనము చూస్తాం. అలాగే ఓదారంగు వస్త్రము, ఇది మార్కు సువార్త 15:17 మనము చూస్తాం. ఆ తర్వాత పై వస్త్రము అని మరొక వస్త్రం, అది మత్తయి సువార్త 9:21 మనము చూస్తాం. ఆ తర్వాత 8వదిగా చూస్తే మలిన వస్త్రము, ఇది జకర్యా గ్రంథము 3:3 మనము చూస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇవన్నీ మీకు రాసుకోవడానికి వీలు కాకపోతే లైవ్ని మరొకసారి పెట్టుకుని చూచి దాన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ఇవి సాధారణమైనటువంటి వస్త్రాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక చూడండి, సార్థకమైనటువంటి వస్త్రాలు కూడా కొన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిని. వాటిలో కూడా కొన్ని ఆత్మీయ వస్త్రాలు ఉన్నాయి. అవేంటో నేను మీకు చెబుతాను వినండి. మొట్టమొదటిగా ప్రతిష్ఠిత వస్త్రము, అది నిర్గమకాండము 28:2 మనం చూస్తాం. రెండవది నీతి వస్త్రము, 132 కీర్తన 9 మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది ఏంటి అని అంటే సంతోష వస్త్రము. మూడవది ఏంటి? సంతోష వస్త్రము. కీర్తన గ్రంథములో 30:12 మనము చూస్తాం. నాలుగవది ఏంటి అని అంటే దుఃఖ వస్త్రము. నాలుగవది దుఃఖ వస్త్రము 35 కీర్తన 14 మనము చూస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత ఐదవదిగా చూస్తే రక్తవర్ణ వస్త్రము, సామెతల గ్రంథం 31:27, అలాగే యెషయా 63:1 మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక ఆరవదిగా మనము చూస్తే తెల్లని వస్త్రము, ప్రకటన గ్రంథములో 3:4-5 మనం ఈ విషయాన్ని చూస్తాం. అలాగే ఏడవదిగా ప్రతిదండన వస్త్రము. ఏడవదిగా ఏంటి? ప్రతిదండన వస్త్రము. యెషయా గ్రంథములో 59:18 మనము చూస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎనిమిదవదిగా చూస్తే ఉల్లాస వస్త్రము. ఎనిమిదవది ఏంటి? ఉల్లాస వస్త్రము. ఇది మనము యెషయా గ్రంథములో 61:3 మనము చూస్తూ ఉంటాం. అలాగే స్తుతి వస్త్రము 61:3 మనము చూస్తాం. రక్షణ వస్త్రము
పదవదిగా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనములో మనము చూస్తాం. అలాగే మరొక వస్త్రం ఏంటి అంటే 11వదిగా శోభిత వస్త్రము. ఇది యెషయా గ్రంథములో 63వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. 12వదిగా మనము చూస్తే దేన మనస్సు అనేటువంటి వస్త్రము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 5వ వచనములో మనము చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుడు తన బిడ్డలు ధరించుకోవలసినటువంటి కొన్ని వస్త్రములను గురించి పరిశుద్ధ గ్రంథములో మనకి తెలియజేశాడు. కనుక ఆ వస్త్రములను మనము ధరించుకునేటువంటి వారముగా ఉన్నామా లేదా అనే విషయాన్ని, అసలు మనము ఏ వస్త్రాన్ని ధరించుకుంటున్నాం, అసలు ఏ వస్త్రాల్ని మనము ధరించుకోవలసిన వారముగా ఉన్నాము అనేటువంటి విషయాల్ని ఈరోజు చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేసి ఈ మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో 11, 12 వచనాలు గనక మనం చదివితే, రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వస్త్రం ఏంటి అని అంటే పెండ్లి వస్త్రం. మనం చూసే వస్త్రం ఏంటి చెప్పండి? పెండ్లి వస్త్రం. ఎవరిని రాజు అడుగుతున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే 22వ అధ్యాయం 1 నుంచి గనక మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒక రాజంట, చదవమ్మా. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతా ఉన్నాడు. పరలోక రాజ్యం అంట ఎలా ఉంది? పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్నాడు. ఒక రాజంట తన కుమారునికి పెండ్లి చేయాలని చెప్పి ఏం ఏర్పాటు చేశాడంట? పెండ్లి విందుని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన కబురు పెట్టాడు, పిలువను పంపించాడు, కబురు పెట్టించాడు. తర్వాత విందు సిద్ధమైన తర్వాత ఆ రాజు దాసులను పంపించి పిలువబడిన వారిని అందరినీ కూడా పిలవమని చెప్పడానికి దాసులను పంపిస్తే వారందరూ కూడా ఏం చేశారు? రానొల్లకపోయిరి అని రాయబడింది అక్కడ. వారందరూ కూడా రానొల్లకపోయిరి. కాబట్టి ఎవరినైతే పిలిచాడో రాజు, వారందరూ కూడా ఏం చెప్పారు? రాలేదు. వారందరూ కూడా రాలేదు. అప్పుడు రాజు ఏం చేశాడు అని అంటే 4వ వచనం, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. అమ్మ, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపించాడు. మొదటిసారి చెప్తే రానల్లకపోయారు అన్నారు. మరలా వేరే దాసులను రెండవసారి కూడా పంపించాడు. ఇదిగో విందంతా సిద్ధపరచబడి ఉంది కాబట్టి రండి అని ఆ కబురు పంపించాడు. కానీ వారు లక్ష్యము చేయలేదంట. లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిపోయారు. అంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి ఏం చేశారు? చంపేశారు. ఎప్పుడైతే ఇలా చేశారో రాజుగారికి ఏమొచ్చింది అని అంటే కోపం వచ్చింది. అప్పుడు రాజు కోపపడి ఏం చేశాడు అని అంటే తన దండ్లను అంటే సైన్యాన్ని పంపించి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణాన్ని ఏం చేశారు అని అంటే తగలబెట్టించేశాడు. వారి పట్టణాన్ని తగలబెట్టించేశాడు. ఇప్పుడు విందు అలాగే ఉంది కదా, కాబట్టి ఏం చేశాడు అని అంటే అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని ఆ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల
నిండెను. ఇది మనం చదువుకున్నటువంటి లేఖన భాగము, ఉపమానము, ప్రియమైనటువంటి దేవుని బిడలార. ఇప్పుడు ఇక్కడ ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేయాలని ఏం చేశాడంట? విందుని సిద్ధపరిచాడు. ఆ పెళ్లి విందుకి చాలా మందిని ఏం చేశాడు? ఆహ్వానించాడు. ప్రియదేవుని బిడలార, ఈ ఉపమానములో చెప్పబడినటువంటి మనుషులు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా రాజు మనకు కనబడుతున్నాడు. ఈ రాజు ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడలార, ఇక కుమారుడు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది పరలోక పెండ్లి విందుకి సాదృశ్యంగా రాయబడింది. గొర్రెపిల్ల పెండ్లి విందుకి సాదృశ్యంగా రాయబడినటువంటి, చెప్పబడినటువంటి ఉపమానమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఇక మూడవదిగా మరి పెండ్లి కుమారుడు ఉన్నాడు కదా, వధువు ఎవరు? యథార్థమైనటువంటి క్రీస్తు సంఘం, వధువు సంఘం అంటారు దాన్ని. ఇక నాలుగవదిగా చూస్తే ఎవరు కనబడుతున్నారు? మరలా దాసులు కనబడుతున్నారు. దాసులు అనగా ఎవరు అని అంటే దైవజనులు లేక దేవుని యొక్క సేవకులు. ప్రియమైనటువంటి దేవుని బిడలార, ఇక మనం ఆలోచన చేస్తే ఐదవదిగా విందు. ఇది గొర్రెపిల్ల పెండ్లి విందుకి సాదృశ్యం. ఇది రక్షణకు సాదృశ్యంగా, రక్షణ విందుకి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడలార, కనుక ఈ విందుకి రమ్మని చెప్పి రాజు ఎవరిని పిలిచాడు? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పిలిచాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పిలిచాడు. ఇక్కడ ఈ వ్రాయబడినటువంటి సంఘటనలు గనక మనం చూస్తే, ఈ సంఘటనలన్నీ కూడా పాలస్తీనా ప్రాంతములలో జరిగేటువంటి ఆ కట్టుబాట్లకు సాదృశ్యంగా ఇవి వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ ఉపమానము చెప్పబడింది, వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాలస్తీనా ప్రాంతంలో ఎవరైనా తండ్రి కుమారుడికి పెళ్లి చేయాలి అనుకునేటప్పుడు ముందు పెళ్లికి పిలుస్తారు. పిలిచేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు అని అంటే డేటు, టైము, అంటే తేదీ, సమయాన్ని ఖచ్చితంగా వారికి చెబుతారు. ఆ తర్వాత ఎవరి పనులు కూడా ఆటంకం లేకుండా ఉండాలని ఏం చేస్తారు అని అంటే ఆ పెళ్లి విందు, ఈ పెళ్లి టైము సిద్ధపరచబడిన తర్వాత, ఆ పెళ్లి విందు సిద్ధపరచబడిన తర్వాత ఇదిగో పెళ్లి విందు సిద్ధపరచబడింది రండి అని తన దాసుల్ని మరలా వారు పంపిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడలార, ఈ సాంప్రదాయం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏం చేస్తుంది? కొనసాగుతానే ఉంది. మనము కూడా ముందుగా ఇన్విటేషన్ ఇస్తాం, టైము అని చెబుతాం, అవునా కాదా? ఫలానా రోజు ఫలానా టైము కాబట్టి మీరు ఆ పెళ్లికి రావాలి అని చెబుతాం. ఆ తర్వాత మరలా ఈ సంఘ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తాము అని అంటే భోజనాలన్నీ సిద్ధపరచబడిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా బంట్రోజు గారితో మనం ఏం చేస్తాం? కబురు పంపిస్తాం. ఇదే పద్ధతిని మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే రాజు ఏం చేశాడు అని అంటే తన దాసుల్ని పంపించాడు. ముందు పంపిన దాసులు ఈ విషయం మాట విని వారు రావడానికి ఇష్టపడలే. అలాగే విందు సిద్ధమైన తర్వాత వేరొక దాసుల్ని పంపించాడట. అయితే ఎవరి పనులు వారు చూసుకున్నారు తప్ప ఎక్కడికి రాలేదు? పెండ్లి విందుకి రాలేదు. రెండోసారి వెళ్ళినటువంటి దాసుల్ని ఏం చేశారు అని అంటే ఏం చేశారు? అవమానపరిచారు. మొట్టమొదటిగా రెండోసారి పంపిన దాసులు ఏం చేశారు? అవమానపరిచారు. మూడవదిగా ఏం చేశారు అని అంటే రెండవదిగా ఏం చేశారు? కొట్టి చంపేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే తన దాసుల్ని కొట్టి చంపారో, అవమానపరిచారని ఆ రాజుకు తెలిసిందో, రాజు ఏం చేశాడు? తన సైన్యాన్ని పంపించి ఆ నరహంతకులను ఏం చేశాడు? సంహరించాడు, చంపేశాడు. చంపటమే కాదు, వారి పట్టణాలని ఏం చేశాడు? ఆయన తగులో పెట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక ఆ తరువాత ఎవరిని పిలవమన్నాడు అని అంటే విందు సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడ ఒక మాట అన్నాడు. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అని అన్నాడు. అందుకని వాక్యంలో మరొక చోట ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. చాలామంది పిలవబడతారు కానీ ఏర్పరచబడటం మాత్రం
కొందరే ఏర్పరచబడతారు ప్రియదేవుని బిడ్డలారా. ఆ ఏర్పరచబడిన వారిలో నేనుండాలి అనేటువంటి ఆశ, ఆలోచన, తలంపు మనము కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు పిలవబడిన వారు పాత్రులు కాదు, వాళ్ళు వద్దు. కాబట్టి ఎవరిని పిలవమన్నాడు? పాత్రుల్ని పిలవమన్నప్పుడు అపాత్రులుగా ఎంచబడినటువంటి వారిని పిలవమన్నాడు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు ఎవరు అని అంటే అక్కడ రాయబడిన మాట చూడండి. గనుక రాజమార్గములకు పోయి మీ రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ పెండ్లి శాలంతా కూడా వచ్చినటువంటి వారందరితో కూడా ఏమైంది అని అంటే నిండిపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు రాజుగారు ఎందుకు పిలిచాడు అని అంటే ఆటోమేటిక్గా ఆగుతారా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు. రాజుగారే కాదు, ఇక్కడ ఎక్కడైనా సరే మనం ఇక్కడ కూడా ఏదో కార్యక్రమం జరుగుతుంది అని అంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? పిలవకపోయినా కొంతమంది పరిగెట్టే వాళ్ళే ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆయనే మిమ్మల్ని పిలిచాడు అని అంటే ఆగుతారా? ఇంకా ఆగరు. కాబట్టి అందరూ వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోతే ఆ శాలంతా కూడా, ఆ పెండ్లిశాల, విందుశాల అంతా కూడా నిండిపోయిందట ప్రియదేవుని బిడ్డలారా. ఎంతమంది వచ్చారు అని రాజుగారు ఎవరెవరు వచ్చారో చూద్దామని ఆ పెండ్లిశాలకు, ఆ కూర్చున్న వారందరూ చూడడానికి ఆ విందుశాలలోనికి రాజుగారు వెళ్ళాడట ప్రియదేవుని బిడ్డలారా. ఆయన వెళ్ళి చూడగానే అక్కడ జరిగింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని ఆయన చూచాడంట. అంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి అని అంటే, ఏ రాజు అయితే పెండ్లి చేస్తున్నాడో ఆ రాజే వచ్చిన వారందరికీ కూడా పెండ్లి వస్త్రాన్ని సమకూర్చాలి. అటు సాంప్రదాయం అక్కడ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైనా మనకి కూడా అర్థం అవడం కోసం ఈ మాట చెబుతున్నాను. ఈ మధ్యకాలంలో మనకు లేనిది ఒకటి పెళ్లిలో యాడ్ చేసేసారు. మనకు సాంప్రదాయం కానిది ఒకటి పెళ్లిలో ఒక సంప్రదాయాన్ని యాడ్ చేసేసారు. ఏంటి అని అంటే అది పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు కానీ పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు కానీ ఈ కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే హల్దీ అన్నారు. దీన్ని ఏమన్నారు? హల్దీ ఫంక్షన్ అన్నారు. ఈ హల్దీ ఫంక్షన్ జరిపే టైంలో ఏం చేస్తారు? అందరూ కూడా ఒక యూనిఫామ్ని కలిగి ఉంటున్నారు. ఆ తర్వాత చేయకుండా పనులు రకరకాలు ఆ యూనిఫామ్ వేసుకుని, నేను దానికోసం నేను చెప్పట్లేదు. కానీ ఆ ఫంక్షన్లో ఏం చేస్తారు అని అంటే ఒకే రకమైనటువంటి యూనిఫాము ధరిస్తారు. అదేంటి? ఎల్లో కలర్. ఏ కలరు? ఎల్లో కలర్. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఎల్లో కలర్ వస్త్రాలు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దానికి సూచనగా కడతా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దీని గురించి నేను ప్రస్తావించడం, ఇది మనకి తగదు, ఇక అంతే. కాబట్టి దీని గురించి నేను ప్రస్తావించట్లేదు. కానీ అలాగే పెళ్లికి కూడా ఒక వస్త్రధారణ అనేది ఉంటుంది. ఒక క్రమమైనటువంటి వస్త్రధారణ, ఒక యూనిఫామ్ ఉంటుంది. అక్కడ పెళ్లికి వెళ్ళేటువంటి వాడు సరైనటువంటి పెళ్లి వస్త్రాలని ధరించుకొని వెళ్ళవలసిన సాంప్రదాయము ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ పెళ్లికి వచ్చినటువంటి వాడు, ఆ భోజనానికి వచ్చినటువంటి వాడు పెళ్లి వస్త్రము లేకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంట రాజుగారు చూశారు. మనం కూడా పెళ్లికి వెళ్తాం అనుకోండి, ప్రార్థనకి ఒకలాగా వస్తాం వాస్తవమే, పెళ్లికి మాత్రం ప్రత్యేకమైనటువంటి వస్త్రాలని, అవునా కాదా? అంటే అలాగే ఇక్కడ కూడా ఈ ఉపమానంలో కూడా ఏం చెప్తున్నాడు అంటే పెళ్లి వస్త్రాలని ఒక ప్రత్యేక వస్త్రధారణగా చూపిస్తున్నాడు. కనుక ఆ వస్త్రాలను ధరించుకున్నటువంటి ఒక వ్యక్తిని ఆ రాజు చూశాడు. చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చావు అని అన్నాడు. పెళ్లి వస్త్రము లేక ఎలాగూ వచ్చావు అని ప్రశ్నించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, సరైనటువంటి డ్రెస్ లేకపోతే లోపలికి పంపుతారా అక్కడ ఉన్నవాళ్ళు? చెప్పండి, పంపరు. కానీ మరి ఇతను ఎలా వచ్చి ఉంటాడో? వెనక నుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏ గోడన్నా దూకి వచ్చేసి ఉండొచ్చు. ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు అని అంటారేమో. ఇది బైబిల్లో ఉన్న మాటే. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. అంటే వేరొక మార్గాన్ని వచ్చేసాడు వీడు. ఏ మార్గంలో?
వేరొక మార్గాన వచ్చేసి ఉండొచ్చు. కాబట్టి అతను అడిగాడు, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చావని అంటే ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు ఆ వ్యక్తి? ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు, ఏమీ చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పుంటే ఆటోమేటిక్గా అయ్యా టైం లేదండి, పోయిందండి, లేకపోతే ఇంకోటండి ఏదో చెప్పుంటే ఏమన్నా కనికరించేవాడేమో. కానీ ఏమీ చెప్పకుండా ఏం చేశాడు అని అంటే మౌనంగా ఉన్నాడు. అటువంటి టైంలో ఏమవుద్ది? కోపం ఎక్కువైపోద్ది. చాలామంది నెటిదినాల్లో అలాగే ఏదైనా విషయం వచ్చినప్పుడు కరెక్ట్గా సమాధానం వెంటనే చెప్పగలగాలి, చెప్పరు కొంతమంది. అప్పుడు అంటే మనం ఎరా బండరాయిలాగా అలాగే ఉన్నావు, కట్టురోళ్ళగా అలాగే నిల్చున్నావు, నోరిపి మాట్లాడలేవా అని అంటాం. చూసారా, ఆ టైంలో కోపం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు రాజుకి కోపం వచ్చింది. ఏం చేశాడు అని అంటే ఏం చేశాడు? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండునని పరిచారకులతో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఆ వస్త్రము లేనటువంటి, పెండ్లి వస్త్రము లేనటువంటి వాడిని ఎక్కడికి పంపించేశాడు? వెలుపటి అంటే నరకం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అక్కడికి పంపివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఏడుపును ఏముంటాయంట? పళ్ళు కొరుకుతూ ఉంటాయి. ఎక్కడ ఉంటుంది ఏడుపు పళ్ళు కొరుకుతూ? చాలామంది ఎక్కడా కొరికేస్తారు అలాగా. కొంతమంది ఏడుస్తారే పళ్ళు పట కొరికేస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ ఏమో అనుకుంటాను నేను వాళ్ళకి, అక్కడికి. అర్థమైందా? కాబట్టి అలా ఉండకూడదు మనం. కాబట్టి ఎక్కడ ఏడుపు పండ్లు కొరకటం ఉంటుంది అని అంటే పాతాళములో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే పాతాళములో ఏముంటుంది? యాతన ఉంటుంది. పాతాళంలో ఏముంటుంది? యాతన ఉంటుంది. ఆ యాతన తట్టుకోలేనటువంటి పరిస్థితిలో, యాతన తట్టుకోవాల్సినంతసేపు, తట్టుకోగలిగినంతసేపు ఏం చేస్తారంటే అరుస్తారు. ఏం చేస్తారు? అరుస్తారు. ఎలాగ? ధనవంతులేగా తండ్రి వేనా బ్రహ్మా అరిచాడా లేదా? అది అరుస్తారు. ఇక అరవటం కూడా సాధ్యం కాకపోతే, శక్తి తగ్గిపోతే, విసుగొచ్చేస్తే ఏం చేస్తారు తెలుసా? ఏడవటం మొదలు పెడతారు. ఇక ఏడ్చినా కూడా బాధపోకపోతే ఏం చేస్తారు తెలుసా? పళ్ళు కొరుకుతారు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇది ఎక్కడ అని అంటే అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వస్త్రము లేనటువంటి వ్యక్తిని ఎక్కడికి పంపించేశాడు అని అంటే నరకములోనికి పంపించేశాడు. ఎందుకు? ఆ రాజు తండ్రి అయినటువంటి దేవుడైతే, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే, చూడండి, ఆ సంఘం వధువు సంఘమైతే, మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ విందు ఎవరి కోసం ఆయన ఏర్పాటు చేశాడు అని అంటే తన బిడ్డలైన వారి కోసము ఆయన ఏర్పాటు. ఎవరు ఆయన బిడ్డలు? ఇశ్రాయేలు, యూదులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, వారిని పిలిచాడు కానీ వారు రానొల్లకపోయిరి, ఆయనను అంగీకరించలేదు. ప్రియ దేవుని బిడ్డలారు, ఇప్పుడు ఆయనను వారు అంగీకరించలేదు కనుక ఎవరికి అవకాశం దేవుడు ఇచ్చాడు అని అంటే అన్యజనులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడ రాజమార్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు పిలువబడ్డారే, వారే ఎవరు అని అంటే అన్యజనులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అంటే ఆ విందుకు అసలు వెళ్ళడానికి పాత్రులు కారు, వారు అపాత్రులుగా ఉన్నారు. కానీ దేవుడు కనికరించి ఎవరైతే పిలవబడిన వారు వద్దన్నారు కాబట్టి, అర్థమవుతుందా, అప్పటికప్పుడు బయట ఉన్నటువంటి వారు పిలిచి ఆ అవకాశాన్ని వారికి ఇచ్చాడు. ఆ పిలవబడిన వారు, అవకాశం ఇవ్వబడిన వారు ఎవరు అని అంటే మనమే. ఎవరు చెప్పండి? మనమే, అన్య జనాంగము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఈ ఉపమానమును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆ పరలోక రాజ్యములోనికి, ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులోనికి మనము వెళ్ళాలి అని గనక మనం ఆలోచన చేస్తే, మనము ఆత్మీయ వస్త్రములను మనము కలిగి ఉండాలి. నీతి వస్త్రాల్ని మనం కలిగి ఉండాలి. దీన మనసు అనేటువంటి వస్త్రాల్ని మనం కలిగి ఉండాలి. రక్షణ వస్త్రాలని మనం కలిగి ఉండాలి. అలాగే స్తుతి వస్త్రాల్ని మనము కలిగి ఉండేవారముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైతే ఆ వస్త్రాలు, మరొక మాట అన్నాడు అక్కడ, తెల్లని వస్త్రములు కలిగిన వారంగా కాడ మనం ఉండాలి. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రములు. ఇవన్నీ ఆత్మీయ సంబంధమైనటువంటి వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అంటే ఈరోజు మనం వేసుకున్నటువంటి వస్త్రాలు కాదవి. ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి వస్త్రములే. ప్రియ దేవుని బిడలారా, కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడలుగా ఉండాలి అని అంటే, దేవుని రాజ్యానికి మనం చేరాలి అని అంటే ఏ వస్త్రాలను ధరించుకోవాలి? ఆత్మీయమైనటువంటి వస్త్రాలని మనము ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. నేటి దినాల్లో చాలామంది శరీర సంబంధాలకు ఇచ్చినటువంటి వస్త్రాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, శరీర సంబంధమైన వస్త్రధారణకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వట్లేదు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలకి ఇవ్వట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ వస్త్రాలు కొంతకాలానికి ఏమవుతాయి? చిరిగిపోతాయి, పాడైపోతాయి.
కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు అలా కాదు. కాబట్టి ఈ లోక సంబంధమైన వస్త్రాలను కాదు మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడేది, ఆత్మ సంబంధమైన వస్త్రాలని ధరించుకోవడానికి మనము ప్రయాసపడదాం. కానీ నేటి దినాల్లో చాలామంది ఆత్మ సంబంధమైన వస్త్రాలు కలిగి కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఆ ఆత్మ సంబంధమైన వస్త్రాలని పోగొట్టుకుంటున్నారు. నేటి దినాల్లో చాలామంది దేవుడు ప్రేమించి చాలామందికి ఇచ్చాడు, రక్షణ వస్త్రాలను ఇచ్చాడు, అవునా, దేన మనసు అనే వస్త్రాన్ని ఇచ్చాడు, స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. ఇలా చాలామంది అటువంటి వస్త్రాలను, ఆత్మీయ వస్త్రాలను కలిగి ఉండి కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వాటిని పోగొట్టుకుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని కొంతమంది అయితే వాటిని అపవిత్రపరిచేసుకుంటున్నారు, కొంతమంది వాటిని ఏం చేస్తున్నారు, అపవిత్రపరుచుకుంటున్నారు. కనుక ఎవరు ఎటువంటి వారు వస్త్రాలను పోగొట్టుకుంటారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అని అంటే ఈరోజు చదువుకున్న పత్రిక పాఠంలో మనం చూస్తే ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఎవరు పోగొట్టుకుంటారు, ఎప్పుడు పోగొట్టుకుంటారో చెప్తున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో ఏం కలదు, దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులైనటువంటి వారు దేవుడిచ్చే వస్త్రాలను ఏం చేస్తారో పోగొట్టుకుంటారు. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెబుతున్నటువంటి మాటే. చూపిస్తారా మీకు పరిశుద్ధ గ్రంథములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. చూడండి, అంటే మత్తులై ఎవరైతే మద్యముతో మత్తులై ఉంటారో వారిని గనక మనం పరిశీలన చేస్తే ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో, అవునా కాదు, మీరు ఆలోచన చేయండి. అటువంటి స్థితిలో చాలామంది ఉంటారు, ఉన్నాయో పోయో కూడా తెలీదు. సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేస్తే ఆదికాండములో 19వ అధ్యాయములో, ఆదికాండం 9వ అధ్యాయములో 20వ వచనం నుంచి మనం చదువుదాం. నోవహు గారి దగ్గరికి మనం వచ్చాం. ఎవరైనా నోవహు. ఈ నోవహు గారు జలప్రళయం తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ నోవహు గారు చేసినటువంటి పని ఏంటి అని అంటే జీవనాధారం కోసం వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. నోవహు గారు ఏం చేయడం ప్రారంభించాడు, వ్యవసాయము చేయడం ప్రారంభించాడు. ఏం వ్యవసాయం అది, ద్రాక్ష తోటను సేద్యపరిచేటువంటి వ్యవసాయం. వ్యవసాయం చేయడం ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి ఏం చేశాడు, ద్రాక్షారసం తాగాడని ఉందమ్మా. ద్రాక్షారసం తాగాడు అని అంటే ఏం చేశాడు, దానికి ముందు ద్రాక్షారసం తాగాలి అని అంటే ఏం చేయాలి, ముందు తోట వేయాలా. తోట వేసాడని ఉంది, ద్రాక్షారసం తాగాడని ఉంది, మధ్యలో ఒక మాట ఉంది, ద్రాక్షారసాన్ని తయారు చేశాడు. తోట వేసినట్టు ఉండక, అర్థమైందా, ఏం చేశాడు, ద్రాక్షారసాన్ని నన్ను నమ్ముకొని తింటాం మానేసి కొంత దాచుకుని ద్రాక్షారసాన్ని నిల్వ చేసి, అర్థమైందా, ఏం చేశాడు, ద్రాక్షారసాన్ని తయారు చేశాడు. ద్రాక్షారసాన్ని తయారు చేయడమే కాదు, ఏం చేశాడు, ఆ ద్రాక్షారసాన్ని త్రాగాడు. ఆ ద్రాక్షారసాన్ని తాగాడు. త్రాగి ఏం చేశాడు, మత్తుడై, తాగి మత్తుడై అని రాయబడింది. మన బైబిల్లో అయితే మత్తుడై అని రాయబడింది. అదే ఆర్సీఎం బైబిల్లో అయితే ఏమనుందో తెలుసా, చూడండి, నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము త్రాగి కైపెక్కి, ఏమనుందంటే కైపెక్కి తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను పడెను అని రాయబడింది ఆర్సీఎం బైబిల్లో. అంటే మందు తాగినోడికి ఏమెక్కుతుంది, కైపెక్కుతుంది. అర్థమైందా, మత్తు పైకైతే కైపెక్కుతుంది. అంటే ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. ఇది బైబిల్లో రాయబడిన విషయమే, నేనేం ప్రత్యేకంగా చెప్పట్లా, బైబిల్లో రాయబడిన విషయమే. త్రాగి మత్తుడై గుడారములు ఎలాగున్నాడంట, బట్టలు లేకుండా ఉన్నాడు. ఎవరో నీతిపరుడు, నిందారహితుడు. అటువంటి వ్యక్తి కూడా ఏమైపోయాడు, ద్రాక్షారసానికి, మద్యానికి బానిసైపోయాడు. తన గుడారములో ఏం కోల్పోయి ఉన్నాడు అని అంటే, ఏం కోల్పోయి ఉన్నాడు, వస్త్రాలని కోల్పోయి ఉన్నాడు. నోవహుకి అప్పుడు దేవుడు వస్త్రాలు ఇవ్వలేదా, ఇచ్చాడు. ఎన్నో ఆత్మీయ వస్త్రాలను కలిగి ఉన్నాడు. కానీ నోవహు ఆ పని చేయడం వల్ల ఏమయ్యాడు, వాటిని అపవిత్రపరుచుకున్నాడు, తనకిచ్చిన వస్త్రాలను. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆదికాండంలో 19వ అధ్యాయంలో లోతు కుమార్తెల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతుకి మద్యం పట్టించి ఏం చేస్తున్నారో తెలియనంత స్థితి వరకు మద్యం పట్టించేసి ఏం చేశారు, వారు తండ్రితో వ్యభిచారం చేశారు.
అర్థమవుతుందా మీకు? అంటే ఏం చేస్తున్నారో ఆ పరిస్థితి తెలియదు. ఆ టైంలో వస్త్రాలను ఏం చేస్తారు అని అంటే పోగొట్టుకునేటువంటి పరిస్థితి. ఇంకా మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 25:36 వచనం కనుక మనం 36 వచనం మనం చదివితే అక్కడ మనకి ఎవరు కనబడతారని అంటే అబీగయీలు కనబడుతుంది. తన భర్తకి మంచి మాటలు చెబుదామని ఆయనకు వస్తే అప్పటికి నాబాలు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ వచనంలో రాజులు విందు చేసుకున్నట్లుగా విందు చేసి త్రాగి మత్తుడై గుడారంలో ఉన్నాడు. ఏదో విషయాన్ని చెబుదామని భార్య వచ్చింది, కానీ తన మాట వినే స్థితిలో నాబాలు లేడు. అప్పుడు ఏం చేసింది? చెప్పకపోవడమే మంచిది అనుకుని చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ జరిగినటువంటి ఈ సందర్భాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం, మనం కూడా ఎదుర్కొని ఉంటాం. ఏంటి అని అంటే మామూలుగా ఉన్నవాడితో మాట్లాడవచ్చు, కానీ అబ్బాయి ఇప్పుడు వాడు తాగున్నాడండి, వాడితోటి మాట్లాడొద్దండి అని అంటారు కొంతమంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, చెప్పాలని వచ్చేది కానీ మత్తుడై ఉన్నాడు కాబట్టి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయింది అబీగయీలు నాబాలుతోటి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకా మనం కనుక ఆలోచన చేస్తే ఒక తండ్రికి ఉన్నటువంటి 2 కుమారులు ఉన్నారు. ఈ విషయం మనకు తెలుసు. అందులో చిన్నోడు ఏం చేశాడు అని అంటే తన ఆస్తి అంతా పంచేయమని అడిగాడు. ఎందుకనంటే చిన్నోడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. చిన్నోడికి ఏముంటాయి? తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. పెద్దోడికి ఉండవు. ఇంటికి పెద్దోడు నాకులకి అమాయకులు. అర్థమవుతుందా? నేను ఇంటికి పెద్దోడిని, ఇంటికి పెద్దోళ్ళు నిజంగా అమాయకులే. కాబట్టి చిన్నోడికి ఎవరు ఉంటాయంటే తెలివితేటలు ఉంటాయి. చిన్నోడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వీడికి మరీ ఎక్కువైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడనంటే నా ఆస్తిలో నాకు వచ్చేటువంటి భాగాన్ని పంచి ఇచ్చేయమని అడిగాడు. ఇప్పుడు తండ్రి తన బాధపడలేక కొన్ని రోజులు వేచి ఉన్నాడేమో, కానీ పట్టి పీడించేస్తా ఉంటే ఏం చేస్తాడు? తన బాధపడలేక ఆస్తిని పంచి ఇచ్చేసి ఉండొచ్చు. అప్పుడు ఆ చిన్న కుమారుడు తన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. డబ్బుంటే కన్నవారు కానీ తోటివారు కానీ అక్కర్లేదు కొంతమందికి. అర్థమవుతుందా? ఈ చిన్నోడు ఆ కోవకు చెందినోడే. ఎప్పుడైతే చేతికి డబ్బు వచ్చిందో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉన్న ఊరిని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని విడిచిపెట్టేసి దూరదేశానికి వెళ్ళిపోయాడంట. దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడో చూడండి. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చాలు. దేనివలన అంట? దుర్వ్యాపారం అంటే ఏంటి? ఇందాక మనం చదువుకున్నామే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో 18వ వచనం. త్వరగా చదవాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో ఏం కలదో? దుర్వ్యాపారము కలదో. మద్యములో ఏముందంట? దుర్వ్యాపారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి మద్యముతో మత్తులై ఉంటే కలిగేటువంటి దుర్వ్యాపారం అని కనుక మనం ఆలోచన చేస్తే, మద్యానికి పూర్తిగా అలవాటు పడినటువంటి వాడు కుటుంబాన్ని పట్టించుకోడు, ఇంటిలో భార్య పిల్లల గురించి పట్టించుకోడు. అర్థమవుతుందా? సమాజాన్ని గురించి పట్టించుకోడు, సంఘాన్ని గురించి పట్టించుకోడు. చివరికి తనను తాను గురించి కూడా పట్టించుకోడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ముందుగానే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించేశాడు. ఇక ఎప్పుడైతే ఆ దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం ప్రారంభించాడో, అంటే తాగుతూ ఉన్నాడు. తన డబ్బు అంతా ఏం చేస్తున్నాడో తాగుతున్నాడు. తాగటమే కాదు, డబ్బుంటే ఆటోమేటిక్గా ఎవరు పోగవుతారు? స్నేహితులు పోగైపోతారు. డబ్బుంటే ఆటోమేటిక్గా స్నేహితులు పోగైపోతారు. మనకు తెలిసిన సామెత ఇది. బెల్లం ఉంటే సేవలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ స్నేహితులందరితో కలుస్తున్నాడు, త్రాగుతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు చెడతిరుగుళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా త్రాగి చెడుతిరుగులు తిరిగి వేశ్యలతో తిరిగి, ఎవరితోటి? వేశ్యలతో తిరిగి ఏం చేశాడు అని అంటే తన ఆస్తి అంతటిని కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. వేశ్యలతో తిరిగాడు. పెద్ద కొడుకు చెప్పాడు తండ్రి దగ్గరికి వచ్చి, నీ ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయి వేశ్యలతో తినివేసిన ఈ చిన్న కుమారుడు వస్తే పండగ చేతనావా నువ్వు అని అడిగాడు పెద్ద కుమారుడు తండ్రిని. అర్థమైందా?
అంటే తన ఆస్తిని పట్టుకెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారము. అంటే చెడ్డ అని అర్థం. అనగా చెడ్డ అంటే ఏం చేశాడు? చెడ్డ వ్యాపారం చేశాడు. త్రాగుడు వ్యభిచారం చేశాడు. చివరికి ఆస్తి అంతా కోల్పోయి చివరికి తన వస్త్రాలను కూడా కోల్పోయాడు. అక్కడ ఏం కోల్పోయాడు? తన వస్త్రాలను కూడా అతను కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగా మీరు చెబుతున్నారండి అని మీరు అనొచ్చు. చివరికి ఆహారం లేక పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థమైంది మీకు? పందులు కాసేవాడి దగ్గరికి. పందులు కాసేవాడిని మనం పరిశీలన చేస్తే ఇప్పుడంటే ఇలా ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఒకప్పుడు ఎలాగ ఉండేది? ఒంటి మీద వస్త్రాలు ఏ ఉండేవి కాదు. మీరు చాలామంది చూసి ఉండొచ్చు. ఒంటి మీద వస్త్రాలు ఉండేవి కాదు, గోచుగుడ్డ మాత్రమే ఉండేది. అర్థమవుతుందా? నేను అన్నమాట అచ్చ తెలుగు మాట. గుడ్డ అనేటువంటి మాట తెలుగుది, వస్త్రము అనేటువంటి మాట సంస్కృతానికి చెందింది. కాబట్టి అర్థమైందా? ఒక చిన్న గొడ్డ ముక్క మాత్రమే ఉండేది ఒకప్పుడు పరిస్థితి. అంటే అంత హీన స్థితికి చిన్న కుమారుడు దిగజారిపోయాడు. ఇప్పుడు ఆ పందుల పొట్టు కూడా అక్కడ దొరకపోయేసరికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఎక్కడికి బయలుదేరాడు? తండ్రి ఇంటికి బయలుదేరాడు. తండ్రి, నేను చెప్పను కానీ టైం అయిపోయింది. తండ్రి దూరము నుండే చూస్తా ఉన్నాడు. తండ్రి ఎక్కడి నుంచి చూస్తున్నాడో? దూరము నుంచి చూస్తా ఉన్నాడు. దూరం నుంచి చూసినా ఆయనకే కనబడింది కదా, మరి దగ్గర ఉన్న నాకు కనపడుతుంది. అందుకని జాగ్రత్తగా అడుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దూరము నుండి చూసి గబగబ వెళ్ళి పరిగెత్తుకుని కుమారుని గుర్తించి వెళ్ళి కౌగిలించేసుకున్నాడు. ఏం చేశాడు? కౌగిలించేసుకున్నాడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగాలని మీకు ఇష్టపడుతున్నాను. ఎందుకని కౌగిలించుకున్నాడు అంటారు? చాలా రోజుల తర్వాత కనబడ్డాడు కదా అందుక? నో, కాదు. ఎందుకనంటే తన కుమారుడు వచ్చేస్తున్నాడు. ఎలాగనంటే వస్త్రాలు లేకుండా వచ్చేస్తున్నాడు. ఏమి లేకుండా? వస్త్రాలు లేకుండా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పనోళ్ళు ఎవరైనా, ఊరోళ్ళు ఎవరైనా కుమారుడు చూస్తే కుమారుడికి చెడ్డ పేరే, అవమానమే. తండ్రికి కూడా అవమానమే. కాబట్టి తండ్రి వెళ్ళి తన దిశమలకు అడ్డుపడ్డాడు. అడ్డుపడి అప్పుడు వెళ్ళి పనివాళ్ళని పిలిచి అతను ఇలా కప్పుంచి, దీని అర్థం అది, అతను ఇలా కప్పుంచి ఏం అడిగాడు అని ఏం చెప్పాడనంటే, పనివాడిని పిలిచి మీరు త్వరగా వెళ్ళి ప్రశస్త వస్త్రాన్ని పట్టుకురండి అంటే. వీడు వస్త్రాలు లేకుండా ఉన్నాడు అక్కడ. ఏమి లేకుండా? వస్త్రాలు లేకుండా. ప్రశస్త వస్త్రాన్ని తీసుకుని తండ్రికి త్వరగా రండి అని చెప్పి కుమారుడికి ఆ ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేసి అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటూ, ఆత్మీయ బిడ్డలమని చెప్పుకుంటూ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆత్మీయ వస్త్రాలని కోల్పోతూ ఉన్నారు. ఆత్మీయ వస్త్రాలని పోగొట్టుకుంటూ ఉన్నారు చాలామంది. పోగొట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే వాటిని అపవిత్రపరిచేసుకుంటున్నారు. రక్షించబడిన వారు కూడా ఏం చేస్తున్నారంటే అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. పోగొట్టుకుంటూ ఉన్నారు చాలామంది. అట్టి అపవిత్రమైనటువంటి వస్త్రాలని మనం ఏం చేసుకోవాలి అని అంటే, ఒకవేళ నువ్వు తప్పిపోయావేమో, నీ వస్త్రాలు అపవిత్రపరచబడ్డాయేమో, కాబట్టి ఈరోజు వాక్యం అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మలినమైన అపవిత్రమైన ఆ వస్త్రాలను ఉతుక్కొని మళ్ళా తెలుపు చేసుకోవాలి. ఎందులో ఉతుక్కోవాలి? చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో వీటిని గురించి చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందులో ఉతుక్కోవాలి అని అంటే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనానికి మనం చదువుదాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని ఏం చేసుకున్నారో తెలుపు చేసుకున్నారు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరలోక రాజ్యములో జరిగే ఆ పెండ్లి విందులో మనం పాలు పొందాలి అని అంటే మన వస్త్రాలని ఉతుక్కొని ఏం చేసుకోవాలి చెప్పండి?
ఒకవేళ వస్త్రాలు లేకపోతే ఆ వస్త్రాలు నువ్వు సంపాదించుకోవాలి. ఒకవేళ సంపాదించుకున్న వస్త్రాలు నీ బలహీనతను బట్టి అవి ఏమైపోయినాయి? అపవిత్రమైపోయినాయి. అవి మలినమైపోతే వాటిని మరలా యేసు రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకొని ఆ పిండి విందులో పాలు పొందేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దేవా నా